బీజేపీ నాయకుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ డీకే అరుణ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తదితర బీజేపీ నాయకులు సింగరేణి పర్యటనకు బయలుదేరారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో బీజేపీ నాయకులు వివిధ గనులను సందర్శించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో పార్టీ కార్యకర్తలతో నాయకులు సమావేశమవుతారు. హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ఉదయం 6 గంటలకు సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. భరోసా కల్పించడానికి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రాంతంలో కూడా ఈరోజు రేపు 2 రోజులు ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. వారితో పాటు మేమందరం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కార్మికుల మధ్యలో గడపడానికి ఈరోజు రేపు వారితో సమావేశాలు, వారితో కార్మికులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ 2 days కూడా ఆ ప్రాంతంలో పర్యటన జరుగుతుంది. సో ఫస్ట్ కొత్తగూడెము, తర్వాత మణుగూరు, తర్వాత రాత్రి భూపాలపల్లి జరుపుకుంటారు. అదే రేపు కూడా కంటిన్యూ అవుతుంది యాత్ర. సింగరేణి సంస్థని అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 2 ప్రభుత్వాలు కూడా వారు నిర్లక్ష్యానికి గురి చేసి దాంట్లో నష్టాలలో కూరుకుపోయినటువంటి ఒక సింగరేణి ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో, కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రయత్నంతో టెండర్స్ లేకుండా నామినేషన్ బేసిస్ మీద తడచల్ల 2 బ్లాక్ని సింగరేణికి అలాట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు దాని యొక్క లైఫ్ ఏది ఉంటుందో, దాని యొక్క మైనింగ్ లైఫ్ ఏది ఉంటుందో దాదాపు 60,000 కోట్ల పైగా రెవెన్యూను వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సింగరేణి ఏదైతే నష్టాల్లో ఉందో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏదైతే టెండర్ ప్రీమియం పెట్టుకుంటామో గతంలో ఈ 2,500 కోట్లు కట్టేటటువంటి రాయితీ కూడా కట్టకుండా ఈరోజు సింగరేణి దొరికింది. దీని ద్వారా ఈ యొక్క మైనింగ్ బ్లాక్ అలాట్మెంట్ ద్వారా చర్చల్ల 2లో దాదాపు 1,500 మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోదీ గారు అటు 9 బ్లాక్ అయితే ఏంది, చర్చల్ల 2 అయితే ఏంది, ఈ యొక్క 2 బ్లాక్లు కూడా సింగరేణికి ఇవ్వడంతో ఈరోజు సింగరేణి కార్మికులు కానీ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇది ఒక మంచి ఒక వరంగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఒకటి నరేంద్ర మోదీ గారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సింగరేణి కార్మికులకు, సింగరేణి ప్రాంతంలో ప్రజలకు సింగరేణి భరోసా పేరు మీద ఈరోజు యాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఇందులో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు 2 రోజులు కాబట్టి ఎమ్మెల్సీలు అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది 2 రోజులు అక్కడ జాయిన్ అవుతారు. కాబట్టి ఈ యాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు, కిషన్ రెడ్డి గారు దాన్ని పూడ్చి మళ్ళీ వాళ్ళ విశ్వాసాన్ని ఈరోజు నిలబెడుతున్నారు. కాబట్టి ఈ యాత్ర ఈరోజు ప్రజల ఒక దీవెనతో ముందుకు పోతుంది. వాళ్ళ కొత్తగూడెం నుంచి మొదలై ఇది ఒక మందమారి దగ్గర ఈ చివరికి ముగిస్తుంది. నాయకుల 2 రోజుల యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ మాధవి, బీజేపీ సింగరేణి భరోసా యాత్ర పేరుతో ఈ రోజు రేపు ఈ 2 రోజులు ఎక్కడెక్కడైతే బొగ్గు గని ఉన్నాయో అక్కడ పర్యటనకు వీళ్ళు రెడీ అయి బయలుదేరారు. కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు డీకే అరుణ, ఎమ్మెల్సీ, అందుబాటులో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీ ఎమ్మెల్సీలతో ఈరోజు ఈ యొక్క యాత్ర బయలుదేరింది. ఈరోజు మొదటిగా కొత్తగూడెంకి వెళ్తారు. కొత్తగూడెం స్థానికులతో ఒక కార్యక్రమం ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెంలో. ఆ తర్వాత మణుగూరులో ఒక
బొగ్గుగని ఓసి ఓపెన్ కాస్ట్ 2 సందర్శిస్తారు. అక్కడ ఉన్న కార్మికులతో సమావేశం అవుతారు. తర్వాత చెల్పూర్కి వెళ్తారు, భూపాలపల్లి జిల్లా. అక్కడ కూడా ఆ పార్టీ కార్యకర్తల సమావేశం ఉంటుంది. రేపు రెండో రోజు భూపాలపల్లి, ప్రధానంగా తాడిచెర్ల 2 బ్లాక్ 2 అనేది కేంద్రము సింగరేణికి ఇచ్చింది. వాస్తవానికి అయితే ఇది టెండర్ల ద్వారా ఉంటుంది, కానీ ఈసారి సింగరేణికి ఇవ్వడం వల్ల దాంట్లో బీజేపీ కృషి ఉంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యొక్క కృషి ఉందనే ఈ నేపథ్యంలో వీళ్ళు సింగరేణి భరోసా యాత్ర చేశారు. రేపు మంచిర్యాలు, అదేవిధంగా మంచిర్యాలలో ఇంకా మిగతా నేతలతో, సింగరేణి కార్మికులతో ఈ 2 రోజుల టూర్ లో ఒకవైపు సింగరేణి కార్మికులు, ఇంకోవైపు పార్టీ క్యాడర్ తో సమావేశంగా ఉన్నారు. సింగరేణికి బీజేపీ చాలా కృషి చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సింగరేణి మర్చిపోతే బీజేపీ మేము హెల్ప్ చేస్తున్నామనే ఈ నేపథ్యంలో ఈ యొక్క టూర్ ఉండబోతుంది. కొంత పార్టీని బలోపేతం చేయడానికి ఇటీవల 2-3 యాత్రలు చేస్తా ఉన్నారు. రైతు భరోసా చేశారు ఆల్రెడీ. ఇప్పటికే బీజేపీ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా లాస్ట్ మంత్ బొగ్గుబాయి సందర్శన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ కృషి వల్లనే ఈ యొక్క సింగరేణికి తాడిచెర్ల బ్లాక్ 2 కేటాయించబడిందనే ఆ యొక్క విషయాన్ని క్షేత్రస్థాయిలో అటు ప్రజల్లోకి, కార్మికుల్లోకి తీసుకొచ్చి ఒక పొలిటికల్ మైలేజ్ కోసము, తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఈ 2 రోజుల టూర్ ఉపయోగించుకోవడానికి బీజేపీ ప్లాన్ చేసింది. మాది థ్యాంక్ యూ రాజ్ కుమార్.